జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నిన్నటి వరకు అయితే నిన్న 3 గంటల వరకు అయితే ఏదైతే టైం ఉందో ఆ లోపుగా ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా నామినేషన్లు తీసుకోవడం జరిగింది. అయితే నిన్న అర్ధరాత్రి వరకు కూడా నామినేషన్లో ప్రక్రియ కొనసాగింది. అయితే దాదాపు 327 వరకు కూడా నామినేషన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. 211 మంది అభ్యర్థులు 327 నామినేషన్లు వేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొందరు ఒక సెట్ అట్లాగే కొందరు 2-4 సెట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంతోపాటుగా ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఈరోజు స్క్రూటినీ ప్రక్రియకి అయితే రావడం జరిగింది. అయితే ఈ స్క్రూటినీ ప్రక్రియలో ఇప్పుడు వరకు అంటే సాయంత్రం 5 గంటల వరకు కూడా దాదాపు ఒక 70 వరకు నామినేషన్లు కూడా పరిశీలించడం అయితే జరిగినట్టుగా ఆర్ఓ అధికారులు అయితే చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ దాదాపు దాంట్లో ఒక 20 నుంచి 25 వరకు కూడా నామినేషన్లు కూడా రిజెక్ట్ అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే దాంట్లో ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ పైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే మాగంటి సునీత ఎవరైతే ఉన్నారో మాగంటి గోపీనాథ్ భార్య కాదని చెప్పి కూడా గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు కూడా ఒక అలిగేషన్ అయితే రాజ్ చేయడం జరిగింది. దాంతో ఈ ఎలక్షన్ ఆఫీసర్లకు కూడా తను కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా అంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల లీగల్ టీం కూడా ఆర్ఓ ఆఫీస్లోనే ఉన్నారు. వీళ్ళ నామినేషన్ ప్రక్రియ కూడా పరిశీలించడం జరుగుతుంది. ఎందుకంటే నామినేషన్ వేసే సమయంలో కూడా వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లు కానీ అట్లాగే అఫిడవిట్ అంటే వాళ్ళు అఫిడవిట్లో అన్ని వివరాలు కూడా పొందుపరచాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కడి వరకు చదువుకున్నారో, వాళ్ళ ఆస్తులు ఎన్ని, వాళ్ళకున్న వెహికల్స్ ఎన్ని, వాళ్ళకున్న స్థిరాస్తులు అట్లాగే చరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరైనా అంటే తప్పుడు అఫిడవిట్ కనుక ఇస్తే వారిపైన ఎవరైనా కంప్లైంట్ కనుక ఇవ్వడం జరిగితే అట్లాగే వాళ్ళు ఇచ్చే తప్పుడు అఫిడవిట్ ఇచ్చిరని కూడా ఎవరైనా ప్రూవ్ చేసినట్టయితే కూడా వాళ్ళ నామినేషన్ కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అయితే దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి పైన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా కొన్ని కంప్లైంట్లు రైజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తనకున్న ఆస్తులపైన కూడా క్రిమినల్ కేసులపైన కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎలక్షన్ ఆఫీసర్లకు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాటిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అట్లా వాళ్ళ లీగల్ టీంతో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థి కూడా పూర్తిగా అంటే క్లియర్గా వాళ్ళపైన ఎన్ని కేసులు ఉన్నాయి, అట్లాగే వాళ్ళ పైన ఉన్న ఆస్తులు ఎన్ని, వాహనాలు ఎన్ని, అట్లాగే వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువు కూడా పూర్తిగా ఒక అఫిడవిట్ రూపంలో ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అఫిడవిట్లో కూడా తప్పుడు అఫిడవిట్ ఇచ్చినట్టయితే వాళ్ళ నామినేషన్ కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాంతో ఒక్కొక్కరు 2-4 సెట్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం షేక్పేట్ తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా దాదాపు స్క్రూటినీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా 70 నామినేషన్లే పరిశీలనలకు వచ్చినట్టు ఉన్నాయి. అయితే ఈ నామినేషన్లో స్క్రూటినీ కూడా అంటే ఈరోజు అర్ధరాత్రి దాటే వరకు కూడా నామినేషన్లు స్క్రూటినీ ప్రక్రియ జరిగే అవకాశం ఉందని కూడా అధికారులు తెలిపారు. ఎందుకంటే నిన్న కూడా అర్ధరాత్రి తర్వాత కూడా కొన్ని నామినేషన్లు స్వీకరించినట్లు కూడా ఆర్ఓ అనిత గారు కూడా మనకు చెప్పడం జరిగింది. అయితే ఇదే అంశపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నాయి. ఎందుకంటే ఒక రికార్డు స్థాయిలో 327 నామినేషన్లు రావడం అనేది జూబ్లీ హిల్స్ చరిత్రలో ఒక రికార్డుగా తెలుస్తుంది. అయితే మొత్తం అంటే 3 సెట్లు, కొందరు 4 సెట్లు, 1 సెట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అన్నీ రిజెక్ట్ కాగా దాదాపు 200లకు పైగా అభ్యర్థులు అయితే పోటీలో ఉండే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దీంట్లో ఇంత పెద్ద మొత్తంలో నామినేషన్ రావడానికి ప్రధాన కారణంగా త్రిబులర్కు సంబంధించిన భూములు కోల్పోతున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా లగచర్ల ఫార్మాసిటీకి సంబంధించిన భూములు కోల్పోతున్న రైతులతో పాటు ఇటు నిరుద్యోగులు, అటు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా నామినేషన్లు వేయడం జరిగింది. ఎందుకంటే వారు గతంలోనే త్రిబులర్కి సంబంధించిన రైతులు కూడా కొన్ని ధర్నాలు చేస్తున్నారు. మేము భూమిని కోల్పోతున్నాము, మాకు సరైన విధమైన కంపెన్సేషన్ రావటం లేదని చెప్పి కూడా ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేయడం జరిగింది. మాకు తక్కువ కంపెన్సేషన్ ఇస్తున్నారు, మా భూములు కోల్పోతున్నాం, పచ్చని పంట పొలాలు కూడా కోల్పోతున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. దీంట్లో భాగంగానే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మేము కూడా తెలుసుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే ఫార్మా కంపెనీలకు సంబంధించి ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న లగచర్ల ఫార్మా కంపెనీలకు కూడా అక్కడ ఉన్న రైతులు కూడా ఇక్కడ వచ్చి నామినేషన్లు వేయడం అయితే జరిగింది. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకి రావాల్సిన డిఏలు కూడా మాకు ప్రభుత్వం ఇవ్వట్లేదని దాంతో మేము నామినేషన్ వేస్తున్నట్టు కూడా కొందరు చెప్పడం జరిగింది. అట్లాగే కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఎలక్షన్లో పాల్గొనడానికి వచ్చి వాళ్ళు కూడా నామినేషన్ వేయడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ నిన్నటి వరకు అయితే పూర్తయింది. దాంట్లో భాగంగా ఈరోజు స్క్రూటినీ జరుగుతుంది. అట్లాగే 24 తారీఖు వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణ అనేది జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు మాగంటి సునీత
మాగంటి సునీతతో పాటు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విష్ణువర్ధన్ కూడా ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఇది ఒక సర్వత్రా అంటే ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఒకే పార్టీ నుంచి కూడా ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేయడము ఎందుకు వేశారు అనేది కూడా కొందరు చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మాగంటి సునీతలో పైన ఆరోపణలు చేయడం, కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడం, అట్లాగే మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు కూడా కొద్దిసేపటి క్రితమే ప్రద్యుమ్న, వీళ్ళు కేవలం సునీతను గోపీనాథ్ ఇద్దరు కేవలం లివింగ్ రిలేషన్లో ఉన్నారు, మొదటి భార్య మా అమ్మనే అని చెప్పి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. దాంట్లో ఇప్పుడు ప్రద్యుమ్న ఎలక్షన్ ఆఫీసర్లకు కూడా కంప్లైంట్ చేసినట్టుగా మనకు వార్తలు అయితే వస్తున్నాయి. అయితే మొత్తానికి అంటే జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది కూడా ఒక సర్వత్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే దాదాపుగా 200కు పైగా కనుక నామినేషన్లు కనుక అప్రూవ్ కనుక అయితే భారీ బ్యాలెట్ అంటే ఈవీఎంలను కూడా 4-5 ఈవీఎంలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 24 తారీఖు వరకు కూడా నామినేషన్లు విత్డ్రా అయిపోయిన తర్వాత కూడా ఎలక్షన్ ఆఫీసర్లు బ్యాలెట్ పేపర్లను ప్రింటింగ్ చేయడం, అయితే ఎన్ని ఈవీఎంలు పెట్టాలి ఏంటి అనేది కూడా దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయి ఈరోజు స్క్రూటినీ అంటే ఈరోజు రేపటి వరకు కూడా స్క్రూటినీ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ప్రచారంలో ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో అయితే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది. ఒక్కసారి స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఫైనల్గా నామినేషన్ ఉపసంహరణ అయిపోయిన తర్వాత కూడా ఎంతమంది అభ్యర్థులు లిస్టులో ఉంటారని కూడా మనకు తేలిపోతుంది. మొత్తానికైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికనైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికలు రావడం జరుగుతుంది. ఈ ఉప ఎన్నికల్లో తమ సత్తా ఏందో చూపించుకోవాలని కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా ముందంజలో ఉన్నాయి. ఎందుకంటే మేము చేసిన పథకాల వల్లనే ఈ పథకాల వల్లనే మేము జూబ్లీ హిల్స్లో మేము గెలుపొందామని చెప్పుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే రానున్న స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీని ప్రభావం కూడా తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా పడే అవకాశం ఉండడంతో 3 పార్టీలు ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ కూడా 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు, 6 బాకీల కింద ఒక నినాదాన్ని అయితే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అట్లాగే బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ అమలు చేస్తా అన్న పథకాలను కూడా ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు. అట్లాగే మోడీ చేస్తున్న అభివృద్ధినే వాళ్ళు ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు జీఎస్టీ రేట్లు కూడా తగ్గించడం, మేము పేద బడుగు బలహీన వర్గాలతో పాటు మధ్యతరగతి కుటుంబాలకు కూడా మేము ఆసరాగా నిలుస్తున్నాము, జీఎస్టీలో రేట్లు తగ్గించడం కూడా వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తున్నామనే ఒక నినాదంతో కూడా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. మొత్తానికైతే 3 ప్రధాన పార్టీలు కూడా ఈ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉన్నాయి. అయితే ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా స్క్రూటినీ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉండడంతో రేపటి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, ఇప్పుడు ఎంతమంది బరిలో ఉన్నారనే విషయాన్ని కూడా రేపు మధ్యాహ్నం కల్లా మనకు తెలిసే అవకాశం ఉంది. కెమెరామ్యాన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, షేక్పేట్ తహసీల్దార్ ఆఫీస్ నుంచి.